వేదిక మీదకి వస్తున్నారనమాట. అందులో ముందుగా దేవ్ అండ్ ప్రశాంత్ గారిని వేదిక మీద వస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. బ్యూటీ రైటర్స్, బ్యూటిఫుల్ రైటర్స్. ఇద్దరు వస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్. సెంటర్ మీదే. స్టార్టింగే మైక్ ఇచ్చారు, అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బ్యూటీ నాకు తెలిసి మనకి ఇంట్లో జరిగే కథ, వీధిలో జరిగే కథ అవ్వచ్చు, లేకుంటే ఊర్లో జరిగే కథ అవ్వచ్చు, మన డిస్టిక్లో జరిగే కథ అవ్వచ్చు. ఇది మనకు తెలిసిన కథే, కానీ మనం తెలుసుకోవాల్సిన కథ ఇది. నాకు అనిపించిన విషయం ఏంటంటే, అబ్బాయి ప్రపంచం అనుకుని బతికిన ఒక అమ్మాయి తప్ప వేరే ప్రపంచమే లేదనుకునే ఓ తండ్రికి మధ్య జరిగే ముక్కోణపు ప్రేమ కథ ఇది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఈ 3 క్యారెక్టర్లు చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, రాస్తున్నప్పుడు కానీ, మేము డిస్కషన్లో ఉన్నప్పుడు కానీ, ఒక భూమి, సూర్యుడు, చంద్రుడికి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ అనిపించింది. భూదేవి అంత సహనం ఉన్న తండ్రికి, చందమామ లాంటి ఒక అందమైన అమ్మాయికి, సూర్యుడు లాంటి తేజస్సు, ఎనర్జీ, ఒక శక్తి ఉన్న హీరోకి, ఒక అర్జున్ ఉన్న క్యారెక్టర్కి. నేను ఒక హీరోని సూర్యుడితో ఎందుకు పోల్చాననేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే ఒక విషయం, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మీకు నీలాకి మాత్రమే గుర్తుంటుంది, సెకండ్ హాఫ్ అయ్యేసరికి అర్జున్, అంకిత్ మాత్రమే గుర్తుంటాడు, నరేష్ సార్ మాత్రం గుండెల్లో ఉంటారు. ఇది నేను ఖచ్చితంగా సినిమా చూసి చెప్తున్న మాట ఇది. శివసాయివర్ధన్ గారు ఈ ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ ప్రేమ కథ చూపించాడు. ప్రేమ కథకు మించిన కథ ఇంకోటి ఉంది. అది సెప్టెంబర్ 9న రివీల్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సార్ వస్తున్నారు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ మారుతి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో మారుతి టీమ్ ప్రోడక్ట్గా ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి సెప్టెంబర్ 19న మన ముందుకు వస్తుంది. సో ఎస్ మారుతి గారు, వెల్కమ్. డార్లింగ్ స్వామి గారు కూడా వెల్కమ్. అండ్ ఎస్, గో హెడ్ సార్, మీరు మాట్లాడచ్చు. సార్ మీరు మాట్లాడచ్చు, కంటిన్యూ. పర్లేదు సార్. ఓకే, ఎస్ మారుతి గారు, అలా సెటిల్లో ఉన్నావుగానే మనం కంటిన్యూ చేద్దాం స్పీచ్ని. నేను చేశాను అండి, మీరు కంటిన్యూ చేయొచ్చు. ప్లీజ్ అండి, గో హెడ్. సో బ్యూటీ తాలూకా, చాలామంది బ్యూటీ అంటే ఒక అమ్మాయికి సంబంధించిన ఒక వర్డ్ అనుకుంటారు, కానీ ఒక మధ్యతరగతికి సంబంధించిన ఒక భార్య భర్తకు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ అవ్వచ్చు, ఒక తండ్రికి ఒక కూతురికి మధ్య జరిగే బ్యూటిఫుల్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ మధ్య జరిగే ప్రేమ, అనురాగాలు, వీటన్నిటిని కలిపితేనే బ్యూటీ అండి. ఖచ్చితంగా సెప్టెంబర్ 19 రోజు మీ అందరికీ అది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాను తప్పకుండా మీరు చూసి మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు, వాస్కోడిగామ అమెరికా కనిపెట్టినట్టు, డైరెక్టర్ సాయి నీలాకిని కనిపెట్టాడు. మీ స్పీచ్లో ఉన్నన్ని ఏమంటారు స్టాపులు నాకు తెలిసి అమీర్పేట్ టు సికింద్రాబాద్ ఉన్న మెట్రోలో కూడా ఉండవేమో. సో ఎస్కేఎన్ గారు, వెల్కమ్. ప్లీజ్ అండి. పర్వాలేదు, చూసారా మీరు అలా మాట్లాడటం మొదలుపెట్టారు. మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు వచ్చారు మీ స్పీచ్కి, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మీ స్పీచ్ బ్లాక్ బస్టర్గా మారింది, ఎందుకంటే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఉన్నారు. స్పీచ్ ఇవ్వాలంటే కొంచెం భయం వేస్తుంది. సార్ వెల్కమ్ సార్, మీ స్పీచ్ కోసం వెయిటింగ్ సార్ నేను కూడా. సో తప్పకుండా ఈ సినిమా చూస్తారు. సో సాయి, నేను హీరో దీంట్లో నీలాకి పాత్రను తీసుకోవడం అనేది నేను ఎంటైర్ డైరెక్టర్ సాయి గారికి ఇస్తాను. నేను దగ్గర నుండి చూశాను. 3 రోజుల ముందు ఒక అమ్మాయిని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. పర్ఫెక్ట్, మీరందరూ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు నీలాకి పర్ఫెక్ట్ అని. ఈ సినిమా ఇంత ఆర్గానిక్ వచ్చిందంటే, ఈ సినిమా అయిన తర్వాత అంకిత్ని ఆర్గానిక్ స్టార్ అంకిత్ అంటారేమో నాకు తెలిసి మీరందరూ. సో ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్, మారుతి సార్, థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఒకసారి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఈ సినిమాలో సార్ నేను కానీ, సాయి కానీ, డిఓపి సాయి కానీ, లేదంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 3 సుబ్బు కానీ, లేకుంటే జశ్వంత్ కానీ, లేదంటే చైతన్య కానీ, డైరెక్టర్ సాయి కానీ, వీళ్ళందరూ నాకు తెలిసి మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే సార్. మేము ఎక్కడ ఉన్నా మీ పేరు చెప్పుకుంటాం, మిమ్మల్ని తలుచుకుంటాం సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో బ్యూటీ సెప్టెంబర్ 9th కలుద్దాం, తప్పకుండా సినిమా చూడండి. 19th సెప్టెంబర్ 19th. యా 9th మీ ఎవరైనా ఇష్టమైన వాళ్ళ బర్త్డే ఉన్నట్టుంది. సో యా లేదండి, ప్లీజ్ కంటిన్యూ. సార్ థ్యాంక్స్ టు శివసాయి అన్న. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం అండి. మారుతి గారికి నా నమస్కారం సార్. నేను సార్ దగ్గర నుంచే ఆ టీం నుంచే బయటకు వెళ్ళాను. అండ్ సార్ నాకు కొన్ని వర్క్స్ ఇచ్చారు, అందులో బ్యూటీ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అండి. థ్యాంక్స్ టు మారుతి గారు సార్. ఇంత షార్ట్ అండ్ స్వీట్ అండి. నేను ఇంకా వస్తుంది మీ దగ్గర నుంచి స్పీచ్ అని అనుకుంటున్నాను. బట్ యా బ్యూటిఫుల్ రైటర్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.